దగ్గరికి వస్తాను వస్తాను మేడం ఓకే వినీల్ గారు వస్తాను ఒక్క నిమిషం వస్తాను సెక్రటరీ గారు గుడ్ మార్నింగ్ సో ఇప్పుడేమో మీరు డేటా సెంటర్ వద్దు డెవలప్మెంట్ సెంటర్లో ముద్దు అనేటువంటి ఒక నినాదాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకునింది అంతేకాకుండా ఈ డేటా సెంటర్ మీద కూడా రకరకాలైనటువంటి మరి విమర్శలు అని అందరూ అంటున్నారు మీరేం వాస్తవాలు అంటున్నారు మరి మీరు చెప్పాలి మీ వర్షన్ ఏంటి సార్ గుడ్ మార్నింగ్ రాజు గారు మీకు అలాగే ప్యానలిస్టులకి అండ్ ప్రైమ్ నైన్ టీవీ వీక్షకులందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్ సార్ ఆఫ్టర్ లాంగ్ టైం సార్ ఒక విషయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధ్వంసానికి చిరునామా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధ్వంసానికి చిరునామా పరిశ్రమలకు వ్యతిరేకం 2014 నుంచి 19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు నిద్రపోకుండా కష్టపడి సంపాదించి రాష్ట్రానికి తీసుకొచ్చిన పరిశ్రమ మొత్తం వెనక్కి వెళ్ళిపోయాయి అని చెప్పేసి పాలడుగు వినీల గారు మా మీద ఆరోపణ చేశారు సార్ కనీసం కొంచెం చదువుకు రమ్మన్నాడు సార్ దయచేసి ఎందుకంటే ఆ ఎల్లో మీడియా అనేది తపాలా ఛానల్స్ ఉన్నాయి వాటిల్లో రాసే చూపించే మాట్లాడు ఇక్కడికి వచ్చారనుకో మేము డేటా చూపించి మాట్లాడతాం సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన డేటా చూపించి మాట్లాడతాం సార్ సాఫ్ట్వేర్ పితామహుడు కదా సార్ చంద్రబాబు నాయుడు గారు మరి సాఫ్ట్వేర్ పితామహుడు 2014 నుంచి 19 వరకు ఆయనగా ఉన్నాడు మరి ఎస్టిపిఐ సార్ ఏదైతే సాఫ్ట్వేర్ టెక్నాలజీ ప్రమోషన్ ఇండియా వాళ్ళు ఇచ్చినటువంటి డేటా ప్రకారం 2014లో రాష్ట్రం యొక్క సాఫ్ట్వేర్ ఉత్పత్తులు వినీల గారు బాగా రాసుకోవాలి రాష్ట్రంలో సాఫ్ట్వేర్ ఉత్పత్తులు 379.54 కోట్లు కానీ చంద్రబాబు నాయుడు గారు దిగిపోయారు 5 ఏళ్లు రాష్ట్రాన్ని సుభిక్షంగా అహర్నిశలు నిద్రపోకుండా పరిపాలించి మరి అలాంటప్పుడు పెరిగింది 730 కోట్లకి అంటే కేవలం పెరిగింది ఎంతో తెలుసా 340 కోట్లు 5 సంవత్సరాల సాఫ్ట్వేర్ ఉత్పత్తులు కానీ జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసకారుడు పరిశ్రమలకు వ్యతిరేకం తరిమేశాడు కానీ పెరిగింది 2850 కోట్లకి అంటే 2100 కోట్ల 5 సంవత్సరాల్లో సాఫ్ట్వేర్ ఉత్పత్తులు పెంచాం చంద్రబాబు నాయుడు గారు పెంచింది 340 కోట్లు ఎవరు విధ్వంసకారుడు ఎవరు విజనరీ లెక్కలతో మాట్లాడాలి నోరుంది కదా అని ఎట్లంటే అట్లా మాట సరిపోదు జగన్మోహన్ రెడ్డి గారు మీరు మాట్లాడినంతసేపు కామ్ గా ఉన్నామ్మా దయచేసి రాసుకోండి చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 ఇది చూడండి సార్ చూడండి ఇక్కడ చూపిస్తున్నా రాజుగారు ఒక్కసారి కామ్ గా ఉన్న రాజుగారు ఆవిడ నోట్ చేస్తే ఎవరు మాట్లాడాక మీరు మాట్లాడతారు డెకరం మెయింటైన్ చేయమని దయచేసి చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 మధ్యలో సార్ 10.5 లక్షల కోట్ల పెట్టుబడులు సార్ చూపిస్తారు 4.3 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రంలో పెట్టుబడుల వెల్లువ సునామీ తుఫాన్ కానీ చివరికి ఇది ప్రజాశక్తి పేపర్ సార్ ప్రజాశక్తి పేపర్ ఒక్కటి కూడా రాలేదు సార్ ఆయన దావోస్ లో ఏదైతే 2014 నుంచి 19 మధ్యలో ఆయన చేసుకున్న ఒప్పందాల్లో ఒక్కటి కూడా గ్రౌండ్ కాల ఏ ఒక్కటి సింగిల్ తెలుగుదేశం పార్టీ మొత్తానికి చాలా చూపించమని దావోస్ ఆయన చేసుకున్న ఒప్పందాల్లో ఒక్కటి ఇంకోటి కూడా మాట్లాడాలి సార్ చంద్రబాబు నాయుడు గారు ఆయన సో ఇప్పుడు అప్పుడు రాలేదు కాబట్టి ఇప్పుడు ఈ గూగుల్ డేటా సెంటర్ వల్ల కంపెనీలు రావంటారా ఏంటి సార్ గూగుల్ డేటా సెంటర్ కి వీటికి ఉన్న లింక్ ఏంటి ఆవిడ ఆరోపణ చేశారు సరే ఆవిడ ఆరోపణకి మనం గంట సేపు చెప్పుకోలేం కదా రాజుగారు ప్రతిపక్షం దయచేసి గొంతు నొక్కొద్దు సార్ ప్లీజ్ సార్ దయచేసి చంద్రబాబు నాయుడు గారు లేదండి మీకు ప్రతిపక్షం లేదు మీరు స్వయం ప్రకటితంగా చెప్పుకోవడం తప్ప వినీల్ గారు ఒక్క నిమిషం ప్రతి ఒక్కరు ప్రతిపక్షమే ప్రజల పక్కన పోరాడే ప్రతి ఒక్కరు ప్రజాపక్షమే ఓకే అధికారం మదం పెడితే అట్లా అప్పుడే సార్ చంద్రబాబు నాయుడు గారు సెక్రటరీ గారు ఆయన బాగా పాలించాడు మేము పరిపాలన తరిమేశామన్నారు సార్ మరి యూజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో వరుసగా 5 ఏళ్ళు నెంబర్ 1 ర్యాంక్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మోడీ గారు ఎందుకు ఇచ్చారు నిర్మలా సీతారామన్ గారు ఎందుకు ఇచ్చారు ఈ రోజు మీరు కూటమిలో ఉన్నారు కదా ఇల్లు చొక్కా పట్టుకుని అడగండి ఎందుకు ఇచ్చారా వాళ్ళు విధ్వంసం చేస్తే సో చంద్రబాబు నాయుడు గారు 32,700 కోట్లు పెట్టుబడులు గ్రౌండ్ చేసింది అది ఇచ్చింది నేను కాదమ్మా పెట్టుబడుల పేర్లు చెప్పమన్నా చూతా వరుసగా నేను ఏమేమి వచ్చాయో చెప్పమని చూతా ఈ రోజు మీరు శంకుస్థాపన కొట్టుకునే ఎన్టీపీసీ మేమిచ్చిందే గ్రీన్ కో మేమిచ్చిందే రెన్యూబుల్ ఎనర్జీలో మీరు ప్రతిరోజు ఏదైతే స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్ లో సంతకాలు పెడుతున్నారు చూసినా ఆ రెన్యూబుల్ ఎనర్జీ ప్రతి ఒక్కటి మేము ఎంఓయూ చేసుకుని మేము ల్యాండ్ అలొకేషన్ చేసిందే
కానీ మీరు మాత్రం చెల్లికి జరగాలి మళ్ళీ 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 పెళ్లి అన్నట్టుగా మీరు చేసుకుంటా పోతా ఉన్నారు. సో ఏదైతే రాష్ట్రానికి పట్టిన చీడ తెలుగుదేశం పార్టీ, రాష్ట్రానికి పట్టిన పీడ తెలుగుదేశం పార్టీ. ఓకే ఓకే డేటా సెంటర్ గురించి మాట్లాడండి సార్, అవన్నీ ఓకే సార్. అట్లా కాదు, ఆవిడ డేటా సెంటర్ గురించి మాట్లాడలేదు. ఆవిడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చీడా పీడ అని మాట్లాడింది. ఓకే ఓకే అందుకు అడుగుతున్నాం. కోర్టుకి వెళ్ళి ఆపి మెడికల్ కాలేజీలకు వ్యతిరేకం, సంక్షేమ పథకాలకు వ్యతిరేకం, నాడు నేడు స్కూల్స్ కి వ్యతిరేకం, అన్నిటికీ వ్యతిరేకంగా మాట్లాడింది మీరమ్మా, మేం కాదు. ఇక డేటా సెంటర్ అండి, బుర్రా బుద్ధి ఉండాలంట. ముందు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకి చెప్పండి, ఈనాడు యొక్క కిరణ్ కి చెప్పండి, బుర్రా బుద్ధి తెచ్చుకోండి. సార్ ఇది ఒకసారి పేపర్ చూడండి సార్, కొంచెం స్క్రీన్ ఒక సింగిల్ ఫ్రేమ్ ఏమన్నా పీసీఆర్ గారు దయచేసి, ఇది కనిపిస్తుంది బాగా. పీసీఆర్ గారు కొంచెం సింగిల్ ఫ్రేమ్ ఇస్తే. ఎస్ సార్, ఇది ఈనాడు పేపర్ సార్. స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు లో ఆమోదింపబడినటువంటి పెట్టుబడులు ఫస్ట్ పైన ఉంది సార్, రైడ్ అండ్ ఇన్ఫోటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. అంటే గూగుల్ అనుబంధ సంస్థ ఎవరైతే డేటా సెంటర్ పెడుతున్నారో వాళ్ళు. ఇది సార్ ఉపాధి అని విశాఖపట్నం దగ్గర. బాగా చూడండి సార్, ఫస్ట్ ఉపాధి 200 మందికి, ఉపాధి 200 మందికి సార్. అదే విధంగా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ 9వ తారీఖు సార్, 9వ తారీఖు 10వ నెల 25 200 మందికి ఉద్యోగ అవకాశాలు అని రాశారు సార్. మరి బుర్రా బుద్ధి ఈనాడు కిరణ్ కి, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకి ఉన్నాయో లేవో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆలోచన చేయాలి. సో వాళ్ళు క్లియర్ గా రాశారు సార్. జిఓఎంఎస్ నెంబర్ సార్, వీళ్ళు ఇచ్చినటువంటి జిఓఎంఎస్ నెంబర్ 40 డేటెడ్ 11/10/2025 జిఓఎంఎస్ నెంబర్ సార్. వాళ్ళకి ఏదైతే రైడన్ కి సంబంధించి వాళ్ళు ఇచ్చినటువంటి జీవో ఇది సార్ డేటా సెంటర్ కి. ఆ జీవోలో ఎక్కడా కూడా ఇంతమందికి ఉపాధి అవకాశాలు ఉన్నాయని ఎందుకు మెన్షన్ చేయలేదు? ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని ఎందుకు మెన్షన్ చేయలేదు? కానీ పెట్టుబడి పెడతారు సార్, రాష్ట్రానికి పెట్టుబడి రావాలి సార్. మేము పెట్టుబడికి వ్యతిరేకం కాదు, కానీ పెట్టుబడి పెట్టుబడి రాష్ట్రానికి రెండు సందర్భాలు అవసరం సార్. ఒకటి రాష్ట్రం యొక్క ఆదాయం పెరగడం కోసం, 2 యువతకు ఉపాధి రావడం కోసం సార్. కానీ ఇక్కడ 200 మందికే ఉపాధి సార్, 200 మందికి ఉపాధి. మరి దానికోసం మరి ఆదాయం ఏమన్నా వస్తుందా అని చూద్దాం సార్. ఇది కూడా ఈనాడు సార్, 1 minute నేను ఫినిష్ చేస్తాను. ఇది కూడా ఈనాడు పేపరే సార్. సరే సార్, ఇప్పుడు మనకి ఈనాడు ఆంధ్రజ్యోతి పేపర్ లో అది ఆడికి పోయి మీరు డిబేట్ చేసుకోవచ్చు, కానీ వాళ్ళు మాట్లాడింది అవి ప్రామాణికం కాదు. బహుశా వాళ్ళ పార్టీలకు ప్రామాణికమేమో కానీ మనకు కాదు కాదు. జియో గురించి మాట్లాడుకుందాం. మీరు ఇందాక ఈజ్ ఆఫ్ డూయింగ్ ర్యాంకింగ్ గురించి మాట్లాడారు, అది అఫీషియల్ ర్యాంకింగ్. మీరు ఈనాడు ఆంధ్రజ్యోతిని తీసుకొచ్చి ప్రైమ్ లైన్ లో ప్రామాణికంగా చూపించడం అనేది మరి అది ఎంతవరకు కరెక్ట్ నాకు తెలియట్లేదు నాకు. సరే ఓకే శేఖర్ గారు, ఒక చిన్న బ్రేక్ ఉంది. టైం అవుతుంది, ఒక చిన్న బ్రేక్ ఉంది. బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం. టైం అవుతుంది, ఒక చిన్న బ్రేక్ ప్లీజ్. వస్తాను మీకు ఇస్తా బ్రేక్ ప్లీజ్. బ్రేక్.